జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలోని ప్రైవేటు హోటల్కి చేరుకున్నారు. 14 మంది టీడీపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తిరుపతి అభ్యర్థి మార్పుపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నాగబాబుని అభ్యర్థిగా ప్రకటిస్తారని పార్టీ శ్రేణులు ప్రచారం చేస్తున్నారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలోని ప్రైవేటు హోటల్కి చేరుకున్నారు. 14 మంది టీడీపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తిరుపతి అభ్యర్థి మార్పుపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నాగబాబుని అభ్యర్థిగా ప్రకటిస్తారని పార్టీ శ్రేణులు ప్రచారం చేస్తున్నారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో పవన్ కళ్యాణ్ 14 మంది టీడీపీ నేతలతో ఒక మీటింగ్ అయితే నిర్వహించడం జరిగింది. దీని తర్వాత తిరుపతి అభ్యర్థి మార్పుపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి ఏపీ బ్యూరో చీఫ్ రాజు సిద్ధంగా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ అందించడానికి రాజు. రైట్ గాయత్రి, మొత్తం మీద జనసేనాని పవన్ కళ్యాణ్ గత కొద్దిసేపటి క్రితమే తిరుపతిలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హోటల్కి చేరుకున్నారు. ప్రస్తుతం ఏదైతే తిరుపతికి సంబంధించినటువంటి జనసేన అభ్యర్థికి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కావచ్చు, అలాగే జనసేనకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు సహాయ నిరాకరణ చేసినటువంటి నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకురావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఇక్కడికి వచ్చారని చెప్తున్నప్పటికీ కూడా దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యం పట్ల అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికీ అనేక సర్వేలు చేయించినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ తిరుపతిలో అభ్యర్థి మార్పు జరగకపోతే ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి గుర్తించారు. మరి ఈ నేపథ్యంలోనే అభ్యర్థి మార్పుకు సంబంధించినటువంటి అంశం పట్ల ఇక్కడ ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి క్యాడర్తో కావచ్చు, అలాగే జనసేనకు సంబంధించినటువంటి క్యాడర్తో ఆయన సమావేశమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించి కేవలం 14 మంది ముఖ్య నాయకులు మాత్రమే పవన్ కళ్యాణ్తో భేటీకి ఆహ్వానం పంపారు. సో ఆ 14 మంది నాయకులతో ఆయన మాట్లాడిన తర్వాత ప్రస్తుతం తిరుపతిలో ఆర్ఎన్ శ్రీనివాసుని పార్టీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వాన్ని ఎందుకు అంగీకరించట్లేదు అనేటటువంటి దాని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. సో స్పష్టత వచ్చిన తర్వాత ఆ అభ్యర్థిని కొనసాగించాలా లేకపోతే అభ్యర్థికి సంబంధించినటువంటి మార్పు చేయాలా అనే దాని మీద ఒక క్లారిటీకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే మరోపక్క పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల్లో ఒక రకమైనటువంటి చర్చ కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇందులో జనసేన పవన్ కళ్యాణ్ సోదరుడైనటువంటి నాగబాబుని తిరుపతి అభ్యర్థిగా ప్రకటిస్తారు అనేటటువంటి ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నాగబాబు కూడా ఇక్కడికి చేరుకోవడం, అంతేకాకుండా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అంటే పార్టీకి సంబంధించినటువంటి వ్యూహాలను అనుసరించేటువంటి అజయ్ కుమార్ కావచ్చు, అంతేకాకుండా ఇతర కేంద్ర పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో సో ఖచ్చితంగా ఇది అభ్యర్థికి సంబంధించినటువంటి అంశం పట్ల ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది. అయితే నాయకులు అందరూ ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా కేవలం జనసేన నుంచి ఆహ్వానాలు పంపినటువంటి 14 మంది టీడీపీ నాయకులు,
కొంతమంది జనసేనకు సంబంధించినటువంటి నాయకులతో మాత్రమే జనసేనాని పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యేటటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి ప్రస్తుతానికి టీడీపీకి సంబంధించినటువంటి ఆ ముఖ్య నాయకులతోటి సమావేశం జరుగుతుంది. సమావేశం అనంతరం జనసేనకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి సమావేశం పూర్తయ్యాక అభ్యర్థికి సంబంధించినటువంటి అంశం పట్ల జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక కీలక ప్రకటన చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోపక్క ఆయన రేపటి వరకు ఇక్కడే ఉంటారు అని సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద రేపు ఒకసారి పునరాలోచన చేసిన తర్వాత ఏకాభిప్రాయం వస్తే ఖచ్చితంగా అభ్యర్థి మార్పు ఉంటుంది అనేటువంటి వాదన వ్యక్తమవుతుంది. సో నాగబాబుకి ఇక్కడ అవకాశం కల్పించేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటటువంటి వాదన అయితే వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రాజు.